నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుణ్యస్నానం. హోంమంత్రి అనిత మానవత్వం, కాన్వాయ్ను ఆపించి యువతికి సపర్యలు చేసిన మంత్రి. దేవాలయ అర్చకుడు రంగరాజన్పై దాడి చేయడం అత్యంత దుర్మార్గం, కేటీఆర్. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు స్టేట్మెంట్ ఆశ్చర్యం కలిగించిందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరప్రదేశ్లోని మహాకుంభమేళాకు వెళ్లారు. ఆమె త్రివేణి సంగమం ప్రాంతంలో పుణ్యస్నానాన్ని ఆచరించారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ముర్ముకు యూపీ సీఎం ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఘన స్వాగతం పలికారు. అనంతరం పడవలో త్రివేణి సంగమం వద్దకు చేరుకొని పూజలు నిర్వహించారు, పుణ్యస్నానం ఆచరించారు. చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ను కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. రంగరాజన్పై దాడి చేయడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అధోగతి పాలైందని, ఇది ఎవరు చేసినా ఏ పేరిటి చేసినా ఉపేక్షించకూడదని అన్నారు. ఈ దాడి చేసిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అధ్వాన్నంగా మారిన శాంతి భద్రతలకు మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందరరాజన్ గారు, వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని ఇవాళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి, కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి
మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ రంగరాజన్ గారు కానీ వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానించడమే, ఒక దైవ భక్తుడిని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే. కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ సౌందరరాజన్ గారికి రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అధికార మార్పిడి రాజకీయాల్లో సహజమని, ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు స్టేట్మెంట్ ఆశ్చర్యం కలిగించిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతం చంద్రబాబుకు గుర్తురాదా, కేజ్రీవాల్ ఓడిపోగానే చంద్రబాబు కొత్త పల్లవి కొత్త కీర్తనలు పాడటం మొదలుపెట్టాడా అంటూ దుయ్యబట్టారు. మేము చెప్పేది ఏంటంటే మీరు నెమ్మదిగా ప్రజల మైండ్ సెట్ చేస్తున్నారు. ఈ పథకాలు మీరు ఇచ్చిన హామీల్ని నెమ్మదిగా గాలికి వదిలేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజల్ని మోసం చేస్తాం అనేదాన్ని మీరు వాళ్ళ మైండ్స్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. మరి బటన్లు నొక్కడానికి పనికిరావు, ఉచితాలు పనికిరావు అన్నప్పుడు మీరు ఇచ్చిన ఉచిత హామీలు కథ ఏంటి అని అడగరా ఇప్పుడు జనం? నేను చెప్తున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పాడంటే చేస్తాడంతే అనేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, చెప్పాడంటే చెయ్యడంతే అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెబితే 600 జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తారు. చెప్పాడంటే ఇది జరిగేది కాదులే అనేది చంద్రబాబు నాయుడు గారి వైఖరి. ఓకే, 2019లో 25 ఎంపీలు ఇస్తే కేంద్ర మేళలో వచ్చి ప్రత్యేక హోదా చేస్తా ఉన్నారు. మరి 5 సంవత్సరాలు ఒకసారి కూడా జగన్ గారు కానీ ఆ క్యాడర్ కానివ్వండి మీటింగ్ వచ్చి ఇదే ప్రశ్న 2014-19 మధ్య మీకు గుర్తుందో లేదో ఎంపీలతో రాజీనామా చేయించారు జగన్ గారు కదా. తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రద్ధ శ్రీనాథ్ దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత్ సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆమెకు అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. నరసరావుపేట బైపాస్ రోడ్డులోని వై జంక్షన్ వద్ద సోమవారం ఉదయం బైక్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువతికి గాయాలయ్యాయి. అదే మార్గంలో శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న మంత్రి అనిత దీన్ని గమనించి తన కాన్వాయ్ను ఆపారు. గాయపడిన ఆ యువతి వద్దకు వెళ్లి సపర్యలు చేశారు. మంచినీళ్లు అందించి ధైర్యం చెప్పారు. అనంతరం వేరే వాహనంలో ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లను చేశారు.
మూవీ సక్సెస్ టూర్లో భాగంగా తండేల్ చిత్ర బృందం విజయవాడకు చేరుకుంది. తొలుత కథానాయకుడు అక్కినేని నాగచైతన్య తండేల్ చిత్ర బృందంతో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హీరో నాగచైతన్య, నిర్మాత బన్నీవాసు, డైరెక్టర్ చందు మొండేటి విజయవాడలోని స్థానిక శైలజా థియేటర్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విజయవాడ తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది విజయవాడకి రావటం. చాలా రోజుల తర్వాత ఎప్పుడో షూటింగ్ టైంకి వచ్చాం, బట్ ఒక సినిమా సక్సెస్కి రావటం అనేది ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే మీరు ఎంతో పెద్ద సక్సెస్ చేశారు మా సినిమాని. అందుకే ఇప్పుడే కనకదుర్గ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తున్నాము. ఇప్పుడు థియేటర్కి వెళ్తున్నాం. ఫస్ట్ 2 days కలెక్షన్స్ ఆ కలెక్షన్ చూసి ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా ప్రేక్షకులకు అందరికీ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే అండి. ముందుగా ప్రేక్షకులకి, విజయవాడ మీడియా అందరికీ మా తండేల్ మూవీని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు ధన్యవాదాలు. అందుకే మా విజయోత్సవం ఫస్ట్ విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర ఆవిడ ఆశీర్వాదం తీసుకుని మొదలు పెట్టామట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మా యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇంత కష్టపడి తీసిన సినిమాని మీరందరూ కూడా ఆదరించి 2 రోజుల్లోనే ఇంకొక రోజులోనే అంటే 3 రోజుల్లోనే మేము పెట్టిన పెట్టుబడి కానీ ఇవన్నీ కూడా బ్రేక్ ఈవెన్ చేసే పరిస్థితుల్లో ఈరోజు సినిమాని ఇంత బాగా ఆదరించారు మీరందరూని. ఆ కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈరోజు విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. పొద్దున్న చైతన్య గారు కూడా విజయవాడలో నేను సినిమా చూడాలని చెప్పి ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే అడిగారు నన్ను. డెఫినెట్గా ఆ రోజు తీసుకెళ్తామండి, బట్ ఫస్ట్ రోజు వెళ్తే చాలా క్రౌడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి 2వ రోజు డెఫినెట్గా తీసుకెళ్తామని చెప్పాము. 3వ రోజు కుదిరింది మాకు. అమ్మవారి దర్శనం చేసుకుని ఈరోజు విజయవాడ వచ్చి ఇక్కడ సినిమా చూస్తున్నాము. ఎలాగైతే ఈ 2 రోజులు కూడా ఈ సినిమాని ఆదరించారో ఫర్దర్గా కూడా ఈ సినిమాని ఆదరించి డెఫినెట్గా ముఖ్యంగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మహిళా ప్రేక్షకులకి. వాళ్ళు నాకు చాలా వీడియోస్ వస్తున్నాయి. అందరూ కూడా కచ్చిఫ్ తీసుకుని కళ్ళు తుడుచుకుంటుంటే నిజంగా మా డైరెక్టర్ గారు కష్టపడిన కష్టం స్క్రీన్లో అంత బాగా పండిందని చెప్పి చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా. చైతన్య గారు అయితే లవ్ స్టోరీ ద్వారా మరొకసారి చైతన్య గారు అంటే సాయి పల్లవి గారు జనాలందరినీ కూడా హృదయాన్ని అట్లా పిండి వదిలేరు. రండి థియేటర్లోని మా తండేల్ రాజు అండ్ సత్య వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా చూసి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సొంత వాహనాల్లో తరలిరావడంతో తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి గోమందిరం వరకు వాహనాలు బారులు తీరాయి. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రద్దీ పెరిగిపోవడంతో వాహనాల తనిఖీ ఆలస్యమవుతోంది. టీటీడీ అధికారులు చర్యలు చేపట్టి వాహనాల రద్దీని క్రమబద్ధీకరిస్తూ ఉన్నారు. అమెరికాలో ఇటీవల జరిగిన తానా సభ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో అనంతపురం జిల్లా విద్యార్థిని మొదటి బహుమతి సాధించింది. అనంతపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రిత్విక పాటల పోటీల్లో అందరినీ మైమర్పించింది. దీంతో నిర్వాహకులు ఆదివారం మొదటి బహుమతి అందజేశారు. రిత్విక సినీ రచయిత చంద్రబోస్ దగ్గర కూడా పలు పాటలు పాడారు. నాకు చిన్నప్పటి నుంచి సంగీతం వినడము, పాడడం చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఇది నేను మా తల్లిదండ్రులకు చెప్పాను. వాళ్ళు నన్ను చాలా బాగా ప్రోత్సహించి గురువు దగ్గర పెట్టారనమాట. ఆ గురువు దగ్గర పెట్టినప్పటి నుంచి నేను కాంపిటీషన్స్కి వెళ్ళడం జరిగింది. ఆ కాంపిటీషన్స్లో ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేశాను. అక్కడ ప్రైజ్ కూడా వచ్చింది. చంద్రబోస్ దగ్గర కూడా పాడాను. ఏ కాంపిటీషన్లో నువ్వు వెళ్ళడం జరిగింది? తానా సభ అని ఒక కాంపిటీషన్
అది ఇంటర్నేషనల్ జరుగుతుంది. అది అమెరికాలో జరిగిందన్నమాట. అక్కడ పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. ఏం బహుమతి ఇచ్చారు నీకు? ఫస్ట్ ప్రైజ్ అవార్డ్ విత్ మొమెంటో ఇచ్చారు. ఏ రకంగా హ్యాపీగా ఉందమ్మా? చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పాడడం అనేది ఒక పెద్ద విషయం. సో చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మీ పేరెంట్స్కి ఏం చెప్పాలని చూస్తున్నావు? ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కంచికిచెర్ల పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ఏసీపీ తిలక్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న యువతిపై అత్యాచార ఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు. హుస్సేన్ అనే వ్యక్తి ఆమెను ప్రేమ పేరుతో తన స్నేహితుడైన సిద్ధు ఇంటికి తీసుకువెళ్లగా సిద్ధు అత్యాచారం చేసినట్లుగా ఫిర్యాదుపై కేసు నమోదు చేశామన్నారు. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్న ఒక స్టూడెంట్ని పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుషేన్ ఇలియాస్ పీసు అతను నవ్వు పేరిట అమ్మాయిని అతని ఫ్రెండ్ సిద్ధు అనే అతని ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్లి ఆ రూమ్లో పెట్టి అతను బయటికి వెళ్ళేటప్పుడు ఆ సిద్ధు ఆవిడపై అసాల్ట్ చేసినట్టుగా ఆ రిపోర్టుపై కంచికచర్ల పోలీస్ స్టేషన్లో కేసు కట్టడం దర్యాప్తు చేస్తున్నాం. ముద్దాయిల్ని ఐడెంటిఫై చేశాం. సిద్ధు అనే అతను ప్రథమ ముద్దాయి, హుషేన్ లవరు రెండవ ముద్దాయి, మూడో అతను వాళ్ళకి సహకరించిన చింతల ప్రభుదాసు ముగ్గురిని అదుపులో తీసుకుంటాం. పూర్తి స్థాయిలో అవినీతి నిర్లక్ష్యంతో ఉన్న రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి 50వ డివిజన్ ఇన్ఛార్జి మరుకుర్తి రవి యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రత్యేకాధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డికి టీడీపీ నాయకులు అజ్జారపు రమేష్, కొత్తల కిషోర్ తదితరులతో కలిసి శనివారం ఫిర్యాదు చేశారు. రాజమహేంద్రవరం నియోజకవర్గంలోని ఈ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతోమంది పేదలకు వైద్య సేవలు అందిస్తోందని, వైద్యం నిమిత్తం చుట్టుపక్కల ఉన్న అనేక మారుమూల గ్రామాల నుంచి వైద్యం నిమిత్తం వస్తూ ఉంటారని, అయితే వైద్యుల నిర్లక్ష్యము లేక మరే ఇతర కారణాలు తెలియదు కానీ వైద్యం నిమిత్తం ఇక్కడికి వచ్చేవారికి సక్రమమైన వైద్యం అందటం లేదని ఫిర్యాదులు పేర్కొన్నారు. వాటి దగ్గర రూల్ ఏం లేదు, బట్ ఆ టెన్షన్లో ఆ టైంలో వాపర్ చేస్తే ఎంతైతే అది ఇస్తున్నారు. ఏంటంటే సార్, అందరూ బయట ఇంట్లో ఎవరికైనా ఒకలే చనిపోతారండి. అది చనిపోవడం వల్ల అక్కడ ఎవరు బాధ్యత లేకపోతే ఏమో దందా చేసేస్తున్నారండి. వాళ్ళకి ఇవ్వాలి కదా, పోనీ ఎంత కొంత డబ్బులు పోనీ అలాగే ఇచ్చుకుంటే కావాలన్నాడు. నేను అనేది అప్పుడు కూడా నేను అడిగాను, మీరు అలా ఎప్పుడైనా ఇస్తున్నారు డిమాండ్ చేస్తారంటే పేపర్ మీద పెట్టి నాకు కంప్లైంట్ ఇవ్వండి. అన్లెస్ నాకు కంప్లైంట్ లేదనుకోండి నేను ఎవరి మీద యాక్షన్ తీసుకోవడానికి, ఫోటోగ్రాఫ్ మీ దగ్గర తీసుకున్న ఎవిడెన్స్ ఉంటే నేను యాక్షన్ తీసుకోవడానికి ఆ ఏరియాలో తీసుకుంటాను. సీసీ కెమెరా ఉందని తెలిస్తే దూరం వెళ్ళి తీసుకుంటాను. సీసీ కెమెరా క్యాప్చర్ అయిపోతే ఫుటేజ్ తీస్తాను, యాక్షన్ తీసుకుంటాను. ఇన్ కేసు ఏదైనా ఉంటే ఇది ఫ్రీక్వెంట్గా చేస్తాడు కాబట్టి, దొరుకుతాడు కాబట్టి ఏదో ఒక స్నాప్ తీసుకుని చేస్తాడు. ప్రసాద్ అన్న అర్థం మీద చర్య తీసుకుంటే మ్యాక్సిమం కంట్రోల్ అవుతుంది సార్. డాక్టర్ గారు ఓన్లీ ఏమంటారు నిమిత్త మాత్రమేంటి, బిజినెస్ అంతా చేసేది ప్రసాద్ సార్. ఈవినింగ్ చూసేసరికి డాక్టర్ గారికి ఆయన పెట్టుకెళ్ళించారు. ఏంటో ఇన్వాల్వ్ అవుతాయి ప్రసాదే చేస్తాడండి. డాక్టర్ తీసుకుంటున్నాడు అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ తెలుసు. అందుకే కదండి ఇక్కడ ఎవిడెన్స్ లేకుండా డాక్టర్ జాగ్రత్త పడుతున్నాడు, ప్రసాదం పెడుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇన్ రైటింగ్ రికార్డ్ చేస్తే నువ్వు కూడా డాక్టర్ గారు మార్చమని మేము గుర్తు చేస్తాం. ఓన్లీ ఇక్కడ ప్రసాద్ వ్యక్తి కాంటాక్ట్ బేసిస్ లో వచ్చిన వ్యక్తి ఇక్కడ బాగా దందా చేస్తారు. కూడా చూడండి సార్, ఏంటంటే ఇంకోటి అంబులెన్స్ స్టాండ్ ఉంది సార్ బయట. యాక్చువల్గా ఆ స్టాండ్ వాళ్ళు 3000 కూడా లోకల్ కిరాయి ఎక్కడైనా ఉన్నా 3000, 2000కి కిరాయికి వెళ్ళే వాళ్ళే ఉన్నారండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రసాద్ అన్న వ్యక్తి ఆ సొంత అంబులెన్స్లు ఉన్నాయండి, 2 ఉన్నాయి, కొత్త 2 రెడీగా పెట్టుకొని ఉన్నారు. ఈ 4 వాటి మీద 10,000 తీసుకుంటారు సార్ అంబులెన్స్. అదేమో స్టాండ్ మీద పడుతుందండి బయట డెడ్ బాడీ మూవ్ చేయడానికి. రావులపాలెం
ఇప్పుడు అందరూ ఇక్కడ వాళ్ళు ఉన్నారు కదండి, యాక్సిడెంట్ పర్పస్ కానీ బిజినెస్ సార్, ఈ ఫ్రేజర్ బాక్స్ బిజినెస్ కిట్ అండి 3. ఇది కాకుండా అంతా అయిపోయిన తర్వాత ప్రసాద్ అండ్ వాళ్ళ అన్నదమ్ముల తమ్ముడు ఒకరు ఉన్నారండి, అలా ఉన్నారండి. ఇంకా టీం కింద ఉన్నారండి. మెయిన్ హెడ్ మనవాడండి, మనవాడు ఇక్కడ లేబర్ ఫోన్ ద్వారా మొత్తం చేశారు. ఇక్కడ సర్వీస్ బాగుంటలేదని చెప్పి పేషెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రాజమండ్రి నలుమూలల నుంచి పేద ప్రజలు ఈ హాస్పిటల్ వైద్య నిమిత్తం ఇక్కడికి వస్తే ఇక్కడున్న హాస్పిటల్ సిబ్బంది చాలా చిన్న చూపు చూస్తూ వారికి సరైన సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళు చనిపోయే పరిస్థితికి తీసుకొచ్చే పరిస్థితి ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది అలా తయారయ్యారు. దాని నిమిత్తం ఈ హాస్పిటల్కి ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ ఆఫీసర్కి మా తరఫున మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈరోజు మేము ఇచ్చాం. దానికి సబ్ కలెక్టర్ గారు వచ్చారు. సబ్ కలెక్టర్ గారితో మా ఇక్కడున్న ఇబ్బందులు పరిస్థితులు అన్నీ పూర్తిగా వివరించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ ఆసుపత్రిని భ్రష్టు పెట్టించేశారు వైఎస్ఆర్సీపీ పాలనలో. ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాశనం అయిపోయిందండి. అయ్యా, మీరు గత 5 సంవత్సరాల్లో నాశనం చేయబట్టే మేము ఒక్కోటి మా ఎమ్మెల్యే గారు ప్రతి 15 రోజులకి హాస్పిటల్ విజిట్కి వచ్చి ప్రతి ఒక్క పేషెంట్ని మాట్లాడి ఇక్కడ కావాల్సిన అవసరాలన్నీ చూసి ఒక్కోటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది ఒక్క రోజుతో పోయే లేదా ఒక రోజు 2 రోజుల్లోనో క్లీన్ చేసేలాగా మా దగ్గర మాయలు మంత్రాలు గట్రా ఏమీ లేవు. మేము అన్నీ చాలా ప్లాంట్గా మా ఎమ్మెల్యే గారు ప్రతిదీ పరిశీలించి పరీక్షించి ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నారు. మీరు అవాకు చవాకులు పేలకుండా ఉంటే చాలా మంచిది. భవిష్యత్తులో ఇంకొక 6 నెలల్లో ఈ హాస్పిటల్ మంచి భవిష్యత్తు రాబోతుంది. పేద ప్రజలకి మంచి వైద్యం అందే రీతిగా ఒక కార్పొరేట్ స్టైల్లో ఇది చేయాలన్న ఆలోచన మీద ప్రభుత్వం, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆయన దృష్టిలో ఉండడం వల్ల ఎప్పటికప్పుడు ఇక్కడున్న డాక్టర్స్ కానీ ఆరంభ గారు కానీ సూపరింటెండెంట్ గారిని ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయడం, ప్రతి అవసరం బట్టి పెట్టడం, ఈ హాస్పిటల్లో కమిటీ నియమించే కమిటీ ద్వారా ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుని శాయశక్తిలో ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్న సమస్యలు తీర్చడానికి. మొన్న రీసెంట్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా ఈ హాస్పిటల్ ఒక వ్యాపార సంస్థ కింద మార్చేశారు. ఒక బాడీ దగ్గర అంబులెన్స్ కానీ లేకపోతే ఫ్రేజర్ బాక్స్ కానీ కిట్ కానీ ఓ 15,000 రూపాయలు వసూలు చేసే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇది మెడికల్ కాలేజ్ అయిపోవడం వల్ల ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచే డాక్టర్ ఇక్కడ పిఎం చేయాలని చెప్పి మిగతా ఎంబీబీఎస్ డాక్టర్స్ చేయకూడదని చెప్పి ఏదో పాలసీలో ఉండడం వల్ల ఇక్కడ ఒక్క డాక్టర్ ఉండడం వల్ల ఇక్కడ డెసిషన్ ఏమి తీసుకోలేకపోతున్నారు. ఆ డాక్టర్ గారు స్పందించి ఆయన ఏం చెప్తే అది హవా నడుస్తుంది ఇక్కడ. అది కూడా వివరంగా చెప్పాం. వారు గవర్నమెంట్కి ఆల్రెడీ గత 15 రోజుల క్రితం మాకు డాక్టర్ కావాలని చెప్పి వాళ్ళు అర్జీ పెట్టడం జరిగింది. మన హెల్త్ మినిస్టర్ను ఈ మెడికల్కి సంబంధించిన సెక్రటరీతో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ఇచ్చాం. ఈ అవసరం బట్టి ఒక నెల 2 నెలలు అన్నీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం వారు హామీ ఇచ్చారని చెప్పి సూపరింటెండెంట్ గారు అన్నారు. ఓ 2 monthsలో అది కూడా ప్రక్షాళన అవుతుంది. ఇక్కడ ఈ వ్యాపారాన్ని తగ్గించడం కోసం ఇక్కడున్న ప్రజలు ఈ హాస్పిటల్లో ఉన్న అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ వాళ్ళు కూడా మీకు తెలిసిన విషయాలు మా దృష్టికి తీసుకురండి, మేము ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షించి కంట్రోల్ చేస్తామని చెప్పి సబ్ కలెక్టర్ గారును సూపరింటెండెంట్ గారు మనకి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్యమే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు పేర్కొన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మానవ వనరులు సద్వినియోగమయ్యి సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో 5గురికి 12 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 1 కోటి విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసినట్టు తెలిపారు. తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని, అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందజేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన దానికి ఈ ప్రభుత్వంలో ఎవరెవరో కూడా నేను స్పెషల్గా వెళ్ళి మీకోసం చేయించుకొచ్చింది. రాష్ట్రంలో ఎక్కడే లేపలా 3,40,350 రూపాయలు వచ్చినాయి.
మీరు జీవితాంతం చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే మీకు ఈ అమౌంట్ ఇది రాదు. రాంది నేను వెళ్ళి మీకోసం తీసుకొచ్చాను. బొంత వెంకటలక్ష్మి అమ్మగారా, ఇది ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యకరంగా ఉన్నట్లయితే కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడతాం. అనారోగ్య పాలైతే ఇటు కుటుంబం ఇబ్బందులు పడుతుంది, మానవ వనరులు సమాజానికి ఏ విధంగా కూడా ఉపయోగపడవు. కాబట్టి ఆరోగ్యకరమైన సమాజం కోసం ఈ ఎన్డీఏ కూటమి ఆలోచిస్తూ ఉంది. గత 5 సంవత్సరాలు కూడా ప్రజలు గమనించగలరు. ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏ ఒక్క వ్యక్తికి కూడా భరోసా కల్పించిన దాఖలాలు లేవు. ఎవరికి కూడా ఆ రోజున్న వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ, ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అంటాం, ఆ సేవలు మినహాయింపు కొంతమంది చేతి డబ్బుతోటి ఆపరేషన్ చేయించుకుంటా ఉన్నారు. వాళ్ళకి మనం సీఎం రిలీఫ్ ఫండ్ రూపాన ముఖ్యమంత్రి సహాయ నిధిని సాయపడతా ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఎవరికి కూడా సాయపడిన పరిస్థితులు లేవు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈ రోజున ఈ ప్రభుత్వంలో చేయించుకునే కాకుండా గత ప్రభుత్వంలో కూడా కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ మీద కూడా వాటికి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో సహాయం అందిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు కొంతమందికి ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఒకటి, ప్రభుత్వం నుంచి చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మా ట్రస్ట్ ఉంది, భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా స్తోమత మేరకు ఆదుకునే కార్యక్రమం ఏం చేస్తున్నాం. జైన్స్ సొసైటీ ఉంది, జైన్స్ వారి యొక్క స్తోమత మేరకు వారు కూడా పరిధిలో వారు ఆదుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆదుకున్నట్లయితే ప్రభుత్వాలే చేయాల్సిన అవసరం లేదు. నగరంలో ఉన్న పెద్దలు ఎవరైతే ధనికులు అందరూ కూడా మనసు పెడితే సమాజంలో ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళు అనేక మందిని మనం ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు సీఎం రిలీఫ్ ఫండ్లో వర్తించేవారైతే, మీకు అర్హత ఉంటే, ఇబ్బందులు ఉన్నట్లయితే తప్పకుండా రాజమహేంద్రం సిటీ ఎమ్మెల్యే ఆఫీస్ని సంప్రదించండి. మీకు మీ అర్జీలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మీకు ఆర్థిక సహాయం అందించే విధంగా మీ శాసనసభ్యుడు కృషి చేస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.